ఇది మా ఫ్రెండ్ రాజేష్ గాడి ఆవుల దొడ్డి అనమాట. 2024 వెకేషన్ మాది ఇక్కడే అయింది. పాలు పాలు తీయడం ఎంత కష్టమో, ఆవులను పెంచడం ఎంత కష్టమో చూద్దాము. ముందు మనం పొలంలో ఎరువు ఏమంటారు, విత్తనాలు వేసుకోవాలి. ఆ విత్తనాలు కాస్త గడ్డి అవుతుంది. ఆ గడ్డిని కోసి, ఆ గడ్డిని జమ చేసి, చేతులు కట్ చేసుకొని, ఆ గడ్డిని మోసి, అంతా గడ్డిని తీసుకొని మన ఫామ్లో వేసుకోవాలి. ఆ వేసింది అట్లా బర్రెలు ఆవులు తింటాయంటే తినండి. అవి పుల్లలు అలా వదిలేస్తాయి కాబట్టి మనం ఆ గడ్డిని మొత్తం చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్టర్తోని కట్ చేసుకున్న తర్వాత ఆవులని మేపుకొని తీసుకెళ్ళాలి. ఆవులు లేగలన్నిటినీ పొలంలోకి బయట తిప్పాలి. తిప్పితే ఏంటంటే అవి బాగా ఆరోగ్యం ఉంటుంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు వెకేషన్ని. సో ఆ దూడలని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆవులని దినం పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆ పరిసరాలు ఏదైతే ఉంటుందో కెమికల్తో క్లీన్గా ఉంచుకోలేకపోతే మనకి ఆవులకి ఏమంటారు పురుగులు వస్తాయి. సో క్లీన్గా ఉంచుకోవాలి. దాంతోపాటు అది పొద్దున్న నుంచి రాత్రి దాకా పేడ వేస్తుంది. దాని తర్వాత యూరిన్ వస్తుంది. అది రోజుకి 2 సార్లు కడగాలి. పాలు తీసిన తర్వాత, పాలు తీయకముందు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసే క్రమంలో మనకి పేడ ముట్టుకోవాలి. చాలా స్మెల్ వస్తుంది. మా పిల్లలైతే చూస్తున్నారు కదా, ముఖం మార్చుకొని మొత్తం పేడెత్తారు. కానీ దే ఎంజాయ్డ్ అంట. ఇదంతా ఏమంటారంటే వెకేషన్లో పార్ట్ అనమాట. మా పిల్లలు చూస్తున్నట్లయితే ఆవు పేడ తిని కూడా ఏడుస్తున్నారు. మా వాడి ఫేస్ రీడింగ్ చూస్తే ఇలాంటి బట్టలు వేసుకునేవాడిని. ఇప్పుడు మా డాడీ తీసుకొచ్చి నాతో పేడ తిప్పిస్తున్నాడు అన్న ఫీలింగ్ మా వాడిది. సో బాగానే కష్టపడ్డాడు. కాకపోతే ఆ కష్టం కూడా తెలవాలి కాబట్టి తీసుకెళ్ళాము. సో మొత్తం పేడెత్తేసి మొత్తం ఆ ఫ్లోర్ అంతా కడగాలన్నమాట. మొత్తం గడ్డి మొత్తం ఊడ్చేసి నీట్గా ఆ ఫ్లోర్ మొత్తం నీట్గా కడగాలి. లేదంటే ఆ పాలు తీసేవాడికి చాలా కష్టం అవుతుంది. సో ఆ గడ్డి మొత్తం ఒక సైడ్ కూర్చాలి. మొత్తం పాలతోటి మొత్తం నీట్గా వాటర్తో కడిగేయాలి. లేదంటే మనకి ఈగలు వచ్చేసి ఆ ఈగలన్నీ ఆవుల మీద లేదంటే బర్రెల మీద మొత్తం వాలి పాలు తీయనీయకుండా డిస్టర్బ్ చేస్తామండి అనమాట. సో లాస్ట్కి పాలు పిండాలి. ఇంత కష్టం చేస్తే మన ఇంటికి వచ్చి పాలవాడు 70-80 రూపాయలు లీటర్ అంటే అమ్మ అంటాం మనము. సో పాల వ్యాపారం చేసేవాళ్ళు ఈ కష్టం చూసి డిసైడ్ చేసుకోవాలి, పాల దొడ్డి పెట్టుకోవాలా వద్దా అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఒక్కసారి ట్రై చేయండి వెకేషన్ వెళ్ళడానికి నాలాగే. థ్యాంక్ యూ.